ముందుగా అందరికీ సారీ అండి. స్టోరీ అయిపోయిన తర్వాత అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 35. హాస్పిటల్‌లో కళ్ళు తెరిచిన యషితని ఫాస్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్తాడు కృష్ణ. "అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాం?" అని ఆశ్చర్యంగా అడుగుతుంది. "వైజాగ్‌రా." "ఎందుకన్నయ్య?" "రాధి నిన్ను తీసుకురమ్మని కాల్ చేసింది." "ఏంటి నిజంగానా? వదినని ఇప్పుడు నేను కలవచ్చా? మాట్లాడొచ్చా?" అని చిన్న పిల్లలా నవ్వుతూ అడుగుతున్న యషిత తల నిమిరి, "నిజంగా రాధి రమ్మంది యషి" అని ఫ్లైట్ గాల్లోకి ఎగరగానే ఫోన్ ఆఫ్ చేస్తాడు. వైజాగ్‌లో ల్యాండ్ అయ్యాక రాధిక కాల్‌తో కారులో కూర్చున్న యషితకి అప్పుడు గుర్తొస్తుంది రానా గురించి. "అన్నయ్య ఏంటి యషి? ఇప్పుడు మనం వెళ్ళేది మ్యాన్షన్‌కేనా?" "అవును." కార్ ఆపమని డ్రైవర్‌కి చెప్పి, "వద్దన్నయ్య నేను ఆ ఇంటికి రాను." "ఏమైందిరా?" "అక్కడ రానా సార్ ఉంటారు. మళ్ళీ అతని ఫేస్ చూడాలని కూడా నాకు లేదు." "యషి నువ్విప్పుడు దేని గురించి ఆలోచించొద్దు. రాధీనే నిన్ను మ్యాన్షన్‌కి తీసుకొని రమ్మని చెప్పింది. ఇప్పుడు నువ్వు నో అంటే దాని కోపానికి బలవ్వాలి నేను. ప్లీజ్ రా నా కోసం కాస్త ఓపిక పట్టు." కృష్ణ మొహం చూసి ఇంకేం అనలేక అయిష్టంగానే సరే అంటుంది. హమ్మయ్య! అనుకుని డ్రైవర్‌ని స్టార్ట్ చేయమని చెప్తాడు కృష్ణ. మ్యాన్షన్ దగ్గరికి రాగానే యషితలో బాధ, భయం రెండూ ఒకేసారొచ్చేస్తాయి. వణుకుతున్న ఆమె చెయ్యి పట్టుకుని భయపడొద్దు అన్నట్టు ఆమె చెయ్యి తట్టి డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేయగానే యషితతో కలిసి లోపలికి నడుస్తాడు కృష్ణ. గదిలోకి వెళ్ళిన యువ వంశితని కూర్చోబెట్టి ముందు భోజనం తినిపిస్తాడు. అతను కూడా ఏం తినలేదని తెలుసు కాబట్టి ఈ యువకి కూడా భోజనం తినిపిస్తుంది వంసిత. భోజనం పూర్తి చేశాక యువ ఒంటి మీద అక్కడక్కడా ఉన్న దెబ్బలు చూసి బాధగా అతని మొహంలోకి చూస్తుంది. "ఇవేం పెద్ద దెబ్బలు కాదులేరా వంశీ. నీకు పెద్దవి కాదు. ఈ దెబ్బల వల్ల నొప్పి నీకన్నా నాకే తెలుస్తుంది. తప్పు చేసింది వాడు. కానీ నీ మీద చెయ్యి చేసుకున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి వేసినందుకు వాడిని అస్సలు వదలకూడదు. నేను వాడిని వదలను. నా వేలో వాడికి చుక్కలు చూపిస్తాను" అని ఆమెను హత్తుకొని, "అసలేం జరిగిందో చెప్పరా" అని ఆమె వెన్ను నిమురుతూ మెల్లిగా అడుగుతాడు. రానా మనుషులు తనని కిడ్నాప్ చేసి అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటారు. కానీ అతను కొంచెం ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉండి కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో వంశితని తమ గెస్ట్ హౌస్‌లో లాక్ చేసి రానా రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆమె అరుస్తున్నా, ఏడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఫుడ్ మాత్రం ఇస్తారు. ఏడుస్తూనే ఉన్న వంశితని రానా వైజాగ్ తీసుకురమ్మని చెప్పగానే సైలెంట్‌గా వంశిత కాళ్ళు, చేతులు కట్టేసి ఆమె అరవకుండా గన్‌తో భయపెట్టి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రానా ముందు నిలబెడతారు. జరిగింది చెప్పాక అతను తన భార్య అనుకుని చాలా కోపంగా మాట్లాడాడు యువ. పైగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా అంటున్నారు. ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంది? కానీ వాళ్ళ అక్క ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అసలు ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. వాడు మనిషే కాదు. ప్రేమ అని చెప్పి మా అక్కని మోసం చేసిన దుర్మార్గుడు. ఛీ! ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. చంపేయాలి. అసలేం జరిగిందో తెలుసుకోవాలి యువ. నిజంగా తను మా అక్కే అయితే ఈ ఇంట్లో మాత్రం ఉండనివ్వను యువ. మా అక్క కోసం మేము బాధపడని రోజు లేదు. అందుకే నిన్ను ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేశాను. కానీ ఇలా తనని కలుస్తాను అని కల్లో కూడా అనుకోలేదు అని కన్నీళ్లతో అంటున్న వంశితని దగ్గరికి తీసుకొని, నిజంగా తను మీ అక్కే అయితే మనం ఫైట్ చేసైనా సరే ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోదాం వంశీ. ప్లీజ్ బాధపడకు. అతను చాలా వైలెంట్‌గా ఉన్నాడు యువ. ఆ అమ్మాయిని చాలా హర్ట్ చేశాడని అతని అక్కే చెప్తుంది. "నీతో కూడా గొడవ పడ్డాడు. డబ్బుంది అన్న పొగరు చాలా ఉంది వాడికి" అని విసుగ్గా అంటుంది. "వాడి సంగతి వదిలేయరా! నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. కాస్త రిలాక్స్ అవ్వు." "దేని గురించి యువ?"
నేను చెప్పేది విన్నాక నువ్వు ఆవేశంతో పాటు ఏడుపు కూడా ఆపుకోవాలి. ఏమైంది యువ? అంతా బానే ఉందా? అమ్మా నాన్న వాళ్ళు బాగున్నారా? అని కంగారుగా అంటున్న ఆమె చేతులు పట్టుకొని మావయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు బానే ఉన్నారు. నీకోసం వెయిట్ చేస్తున్నారు. యువ మాటలు విన్నాక ఏడుస్తూ ప్లీజ్ నేను నాన్నని చూడాలి వెళ్దాం పద. వెళ్దాం వీళ్ళతో తేల్చుకున్నాక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. ప్లీజ్ కంట్రోల్ రా. వాడు చేసిన ఒక్క తప్పు వల్ల మన పెళ్లి ఆగిపోయింది. మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? లేదు యువ మనం మళ్ళీ రావచ్చు. నేను నాన్నని చూడాలి. ప్లీజ్ వెళ్దాం అని ఏడుస్తున్న వంశితని ఆపలేక ఎవ్వరు ఆపినా తన్నుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి అని సరే పద అని వంశిత చేయి పట్టుకొని బయటికి వస్తాడు. ఎదురుగా రాధిక ఉంటే పక్కన ఎలిజా ఉంటుంది. రానా మాత్రం ఒక మూల కూర్చొని రాధిక వంక చూస్తూ ఉంటాడు. మేము వెళ్తున్నాం అని రాధికకు చెప్పాక ఆమె ఏదో చెప్పేలోపు ఆగకుండా వంశితను తీసుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళిన యువ ఎదురుగా వస్తున్న యషితని చూసి తన అడుగులు ఆపేస్తాడు. అట్లుంటది మరి ట్విస్ట్ అంటే. షాక్ అయిపోవాలి బిడ్డ. ఎదురుగా ఉన్న యషితను చూసిన వంశీ షాక్ అయితే, వంశితను చూసిన యషిత, కృష్ణ బొమ్మల్లా బిగుసుకుపోతారు. రాధిక, ఎలీజా, రాణా ఇద్దరిని చూసి ఫ్రీజ్ అవుతారు. ప్రింట్ దిగిపోయినట్టు ఒకేలా ఉన్న ఇద్దరిని చూస్తున్న వాళ్ళతో పాటు ఒకరిని ఒకరు చూసుకుంటున్న యషిత, వంశిత కూడా నోట మాట రాకుండా ఉండిపోతారు. అందరికన్నా ముందుగా రాధికని తేరుకొని గుమ్మం ముందు గబ్బిలాలు నిల్చున్నట్టు అందరూ అలా బొమ్మల్లా చూడకపోతే లోపలికి తగలబడండి అని విసుగ్గా అంటూనే తల నొక్కుకుంటుంది. కళ్ళ ముందు ఉన్న వాళ్ళని చూసి షాక్ తట్టుకోలేక పాపం. ఆమె వాయిస్‌కి అందరూ తేరుకొని ఏంటిది అన్నట్టు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. యషి లోపలికి రావే అన్న రాధిక అరుపుతో వంశితని కూడా పట్టించుకోకుండా లోపలికి పరిగెత్తి రాధికని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న యషితని రానా తప్ప అందరూ బాధగా చూస్తారు. వదినా ఎందుకు ఇన్నాళ్ళు బెడ్ మీద ఉన్నావు? నా కోసం లేవాలని తెలీదా? ఎంత ఏడ్చానో తెలుసా? నువ్వు లేకపోతే నేనెలా ఉండగలను? కొంచెం కూడా జాగ్రత్తగా ఉండాలని తెలీదా? అసలు నువ్వు ఆ రోజు నాకేం చెప్పావు? ఏం చేశావు? ఎందుకు వదినా ఇన్ని రోజులు నన్ను ఇంతలా ఏడిపించావు? ప్రాణం పోయినట్టుగా మిగిలిపోయాను. అన్నీ వదిలేసి వెళ్ళాలి. నన్ను వదిలేసి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నావు? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో! నా కడుపులో బిడ్డ మీ తమ్ముడి కాలు కింద దుమ్ముగా మారేది కాదు అని వెక్కి వెక్కి ఏడుస్తూనే రాధికని తడుముతూ నువ్వు బావున్నావు నాకది చాలు. ఇప్పుడు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అంటున్న ఆమె చెంప మీద కొట్టడానికి చెయ్యెత్తిన రాధిక లాస్ట్ మినిట్‌లో ఆపేసి పిచ్చి పిచ్చిగా వాగి తన్నులు తినొద్దే పిచ్చి మొహందానా! అసలే నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ప్రాణం కూడగట్టుకొని బ్రతుకుతున్నాను. ఇలా మాట్లాడి మళ్ళీ నేను కోమాలోకి పోయేలా చెయ్యకు. నీకేదైనా అయితే ఈసారి నా కడుపులో బిడ్డ కూడా బ్రతకలేదు వదినా. ఒసేయ్ తన్నులు తినాలని అంత ఆశగా ఉందా? తిక్క తిక్కగా వాగుతున్నావు. నా మేనల్లుడు ఈ సిన్హా ఇంటి వారసుడు. వాడికేదైనా జరిగితే ఎవ్వరిని వదలను. రానాకి మాత్రం ఒళ్ళు మండిపోతుంది యషిత మాటలకి. ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్‌తో అక్కని ఇది బాగా గ్రిప్‌లో పెట్టుకుంటుంది అని విసుగ్గా అనుకుంటాడు. ఈ రానాకి ఇప్పుడల్లా బ్రెయిన్ ఎలగదు. గుమ్మం దగ్గర నుండి వాళ్ళిద్దరిని చూస్తున్న కృష్ణకి తన ముందు ఉన్న వంశితని చూసి తల బద్దలైపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. యషితని దూరం జరిపి నువ్వు నాతో లేకపోతే బ్రతికే శక్తి నాలో లేదే. నీకు బాధ కలిగింది ఒప్పుకుంటాను. దానికోసం ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని నన్ను ఏడిపించకు. నువ్వు నార్మల్ అయిపోయావు. నాకది చాలొదినా. ఈ ఇంట్లో ఉండమని మాత్రం చెప్పకు ప్లీజ్. కోపం తెప్పించి తన్నులు తినకు యషి. మన సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు వాళ్ళ సంగతేంటో చూద్దాం అని
గుమ్మం దగ్గర శిలా విగ్రహాలుగా ఉన్న ముగ్గురిని లోపలికి రమ్మని చెప్తుంది. ఏదో లోకల్లో ఉన్నట్టు నడుస్తున్న వాళ్ళని విసుగ్గా చూస్తూ తొందరగా రండెహే అని కసురుతుంది పాపం టెన్షన్ తట్టుకోలేక. రాధిక మాటలు పట్టించుకుని సిచ్యువేషన్‌లో ఉండరు యువ వంశిత. వంశిత వంక చూసిన యశోదకి అప్పుడు గుర్తొస్తుంది. తనలానే ఒక అమ్మాయి ఉందని. వదినా ఈ అమ్మాయి అచ్చం నాలానే ఉన్నది. ఎలా అని అమాయకంగా అడుగుతున్న ఆమె మాటలకి అది అర్థం కాలేదని మిమ్మల్ని ఇమ్మీడియేట్‌గా వైజాగ్ రమ్మన్నాను అంటుంది రాధిక. వంశిత మాత్రం రెప్ప కొట్టకుండా యశోదని చూస్తూనే ఉంటుంది. హలో వంశిత ఏదో మాట్లాడాలన్నావుగా కానివ్వు అంటుంది రాధిక. రాధిక మాటలకు తేరుకున్న వంశిత యశోద దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతాను చెప్పగలరా అంటుంది. నాకు తెలిసినవి చెప్తాను అని వంశితని దెయ్యాన్ని చూసినట్టు చూస్తుంది పాపం. మిమ్మల్ని ఎవరో అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు అని మీ వదిన చెప్పారు. అప్పుడు మీ ఏజ్ ఎంతో తెలుసా? 3 ఇయర్స్ అనుకుంటా. మీ మెడలో, హ్యాండ్స్‌కి ఏవైనా ఆర్నమెంట్స్ ఉన్నాయా? తన తాళి చైన్‌లో ఉన్న 'వై' అన్న లెటర్‌ని చూపిస్తూ, ఈ లాకెట్ నా మెడలో ఉన్న చైన్‌కి ఉందని చిన్నప్పుడు నన్ను చూసుకునే ఆయా ఇచ్చింది అని చెప్తుంది యషిత. 50% తన అక్కనే అని కన్ఫర్మ్ అయిపోతుంది వంశతికి. అయినా పూర్తిగా తన గురించి తెలుసుకోవాలని ఓపికగా కొన్ని డీటెయిల్స్ అడిగి ఆన్సర్ మ్యాచ్ అయ్యాక మీ పేరు యషిత అని ఎవరు పెట్టారు అని అడుగుతుంది. నేను దొరికినప్పుడు నా అరచేతిలో యషిత అని పెన్‌తో రాసుందట. అది నా పేరే అని నన్ను పెంచిన హోమ్‌లో వాళ్ళు అదే పేరుతో పిలిచేవాళ్ళు. ఒకసారి మీ కుడి చెయ్యి చాపండి అంటుంది వంశిత. ఎందుకో అనుకుని చెయ్యి చాపిన ఆమెకి మణికట్టు దగ్గర 1 ఇంచ్ ఉండే మచ్చను చూసి తన కుడి చేతి మణికట్టు మీద కూడా అదే మచ్చ చూపిస్తుంది వంశిత. అందరూ కొంచెం కొంచెంగా యషిత, వంశిత ట్విన్స్ అని నమ్మడం స్టార్ట్ చేస్తుంటారు. ఫైనల్‌గా తన అక్క ఇన్నేళ్ళకి కనిపించింది అన్న ఆనందంతో ఒక్కసారిగా యషితని హత్తుకొని ఏడ్చేస్తుంది వంశిత. నువ్వు మళ్ళీ కనిపిస్తావు అనుకోలేదక్కా. నీకోసం బాధపడని రోజు లేదు. అమ్మా, నాన్న ఇప్పటికి నువ్వొస్తావేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు అని ఏడుస్తూనే యశోదను తడుముతుంది. రాధికతో సహా మొత్తం వంశిత మాటలకి షాక్ నుండి తేరుకొని ట్విన్స్ అని ఫిక్స్ అవుతారు. యువ మాత్రం పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు తిట్టకండబ్బా! ఎంత వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాను అంటే చెప్పాను గదా! ఆల్రెడీ ఏప్రిల్ నుంచి మాకొక దరిద్రం రన్ అవుతుందని. దానికి డబల్, డబల్, డబల్ పెరుగుతూ వెళ్తుంది. పిల్లలు విషయంలో కానీ, నా విషయంలో కానీ ఎంత వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే నేను ఇంతలాగా ఆపేస్తాను. నాకేమన్నా సరదానా అండి? స్టోరీస్ రాయకుండా మీ కామెంట్స్ అవన్నీ వదులుకోవడం. అసలు వాయిస్ ఓవర్ చెప్పటం కాదు కదా! మా పిల్లలిద్దరూ మెయిన్ మా చిన్న పాప అసలు నాకు కూర్చోనిచ్చి కరెక్ట్‌గా చెప్పాలంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఫుడ్ తినే టైం గూడా ఇవ్వట్లేదు. అసలు ఎంత వరస్ట్ సిట్యుయేషన్‌లో రన్ అవుతుందంటే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మాది గుంటూరు. గుంటూరులో వాటర్ ప్రాబ్లము గత 5-6 డేస్ నుంచి రన్ అవుతుంది. ఇక ఆ బాధ ఏం చెప్పుకుంటాను. అస్సలు ఎందుకు ఈ వాటర్ ప్రాబ్లమ్ గురించి చెప్పానంటే, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందు నుంచే నేను స్టోరీస్ ఇవ్వాలి. ఆ వాటర్ ప్రాబ్లమ్ వల్ల బయట బోర్ దగ్గర నుంచి వాటర్ మోసుకొని, పిల్లల్ని చూసుకొని, నా లైఫ్‌లో అంత అసలు దరిద్రమైన సిట్యుయేషన్ నేను ఫేస్ చేయలేదు. వాటర్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లమ్ అయిద్దని అస్సలు గెస్ చేయలేదు. అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో నేను ఉంటానా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఉన్నాను. అదేమో లైఫ్ అంటే చాలా, చాలా, చాలా వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఒక అప్‌డేట్ ఇవ్వడానికి నాకెంత గ్రౌండ్ వర్క్ కావాలంటే, నేను స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి, దానికి వాయిస్ ఓవర్ చెప్పాలి, ఎడిటింగ్ చేయాలి. దానికి మీరు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుందంటున్నారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అంతా క్లియర్ జేసుకోవాలి. అండ్ నేను థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలి.
జస్ట్ ఒక చిన్న ఫోన్‌తో ఇన్ని చేయాలి అంటే నాకు టైం కావాలి. నా దగ్గర అదే లేదు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్తారు చూసారా? నాకు టైం లేదు. నా దగ్గర టైం అనేది అస్సలు లేదు. నా టైం అంతా మా పిల్లలకే వెళ్ళిపోతుంది. మెయిన్ మా చిన్న పాపకి. మా పెద్ద పాప విషయంలో నాకు ఇబ్బంది లేదు. కానీ మా చిన్న పాప ఫుల్ టార్చర్ చూపిచ్చేస్తుంది నాకు. జస్ట్ ఒక 6 మంత్ ఆల్మోస్ట్ ఇంక 2, 3 డేస్‌లో ఒక సెవెంత్ మంత్ కూడా స్టార్ట్ అవుతుంది. అది మాత్రం నాకు చుక్కలు చూపిచ్చేసింది. అందుకనే అప్‌డేట్స్ అసలు ఇవ్వలేకపోయాను. సారీ. అర్థం చేసుకోండబ్బా! థాంక్ యూ.